హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, అయితే ఏ క్యూబ్ని కనుక్కోమంటున్నాడు. మరి ఏ క్యూబ్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ స్క్వేర్ని కనుక్కోవాలి. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అనమాట. ఓకే, దాని తర్వాత ఏ క్యూబ్ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ లాగా చేయాలి. ఓకే, సో గివెన్ మ్యాట్రిక్స్ ఏ రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3. ఓకే, ఇప్పుడు మనం ఏ స్క్వేర్ని కనుక్కుందాం. సో ఏ స్క్వేర్ని మనం ఏం రాయొచ్చు, ఏ ఇంటూ ఏ లాగా రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, 1 1 3. నెక్స్ట్ 5 2 6 -2 -1 -3. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆ మ్యాట్రిక్స్ని రాయాలి, 1 1 3. సో 5 2 6 -2 -1 -3. ఓకే, ఇప్పుడు మరి రెండు మ్యాట్రిక్స్ని ఎట్లా మల్టిప్లై చేయాలి అంటే చూడండి, ఇక్కడ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, నెక్స్ట్ ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, చూడండి ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలంని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 1 × 1 1 ప్లస్ ప్లస్ ఎందుకు వేయాలి అంటే ప్రోడక్ట్ చేసేటప్పుడు సో ఇక్కడ వర్కింగ్ రూల్ అనమాట. ఓకే, ప్లస్ ఏ వేయాలి, మైనస్ వేయకూడదు. ఓకే, సో 1 × 1 ప్లస్ 1 × 5 5 అనమాట. నెక్స్ట్ 3 × -2 కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కదా, 6. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోతోని సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. 1 × 1 1 ప్లస్ 1 × 2 2 అనమాట. అదేవిధంగా ఈ 3ని -1తో మల్టిప్లై చేయాలంటే -3. నెక్స్ట్ ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. 1 × 3 అంటే 3 ప్లస్ 1 × 6 అంటే 6. అదేవిధంగా 3 × -3 -9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో మళ్ళీ సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. 5 × 1 5. నెక్స్ట్ ప్లస్ 5 × 2 10 అవుతుంది. అదేవిధంగా 6 × -2 -12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలంని 5 × 1 5 2 × 2 4 6 × -1 -6. కాబట్టి సో అదే రాస్తున్నా, 5 × 1 5 మళ్ళీ 2 × 2 4 అదేవిధంగా 6 × -1 -6. నెక్స్ట్ సెకండ్ రోతోని థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. 5 × 3 15 ప్లస్ 2 × 6 12. అదేవిధంగా 6 × -3 -18. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. -2 × 1 -2 -1 × 5 -5 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ -3 × -2 యాక్చువల్గా ప్లస్ఏ, -3 × -2 +6 అవుతుంది. ఓకే, కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్లస్ఏ ఉంది కాబట్టి మన ఫార్ములాలో ప్లస్. అదేవిధంగా థర్డ్ రోతో సెకండ్ కాలం చెప్పండి. -2 × 1 -2 ప్లస్ -1 × 2 -2 -3 × -1 +3 +3.
ఓకే, ఇప్పుడు థర్డ్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 2 6, -1 ఇంటూ 6 -6. అలానే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ప్లస్ 5 6 మైనస్ 6 0, 1 ప్లస్ 2 3 మైనస్ 3 0, 6 ప్లస్ 3 9 మైనస్ 9 0. నెక్స్ట్ 5 ప్లస్ 10 15 మైనస్ 2 మైనస్ 12 ఎంత 3. 5 ప్లస్ 4 9 మైనస్ 6 అంటే ప్లస్ 3. 15 ఒక 12 27. 27లో నుంచి 8ని తీసేయండి. 17లో 8 తీసేస్తే మనకి ఇక్కడ 9 వస్తుంది. ఓకే, సరే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బారోయింగ్ తీసుకుంటే 1 0, కాబట్టి ఎంత 9. ఓకే, సో కాబట్టి +9. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ -2 -5 -7 + 6 అంటే -1, -2 -2 -4 + 3 అంటే -1, -6 -12 + 9 ఎంత -3. ఓకే, సో దిస్ ఈజ్ a² అన్నమాట. ఇప్పుడు మనం a³ కనుక్కోవాలి, అంటే a² aతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ therefore a³ is equal to a² into a. సో a² ఆల్రెడీ మనం ఇందాకే కనుక్కున్నాం, నోట్ చేసేద్దాం. 0 0 0. నెక్స్ట్ 3 3 9. అదేవిధంగా -1 -1 -3. ఓకే, నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ని రాద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఏంటి 1 1 3. అదేవిధంగా 5 2 6 -2 -1 -3. ఓకే, ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇక్కడ ఎలా చేసామో అక్కడ కూడా అలానే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని, ఫస్ట్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఓకే, మరి చూద్దాం. 0 × 1 0, మళ్ళీ 0 × 5 0 × -2 మొత్తం 0 అయిపోతుంది, చేయనక్కర్లేదు. మళ్ళీ ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ని 0 × 1 0 × 2 0 × 3 మొత్తం 0 అయిపోతుంది. ఫస్ట్ రోలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ జీరోలుగా వచ్చేస్తాయి. ఓకే, సరే, కొద్దిగా గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. సెకండ్ రోతో సెకండ్ కాలమ్, సెకండ్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. 3 × 1 3 + 3 × 5 15. అదేవిధంగా 9 × -2 -18. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రోతో సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేయాలి. 3 × 1 3 3 × 2 6 -9 × 1 9. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోతో థర్డ్ కాలమ్ని 3 × 3 3 × 6 9 × -3. ఓకే, కాబట్టి 3 × 3 9 + 3 × 6 18, మళ్ళీ -9 3s 27. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలమ్ని, థర్డ్ రోతో సెకండ్ కాలమ్, థర్డ్ రోని థర్డ్ కాలమ్తో మల్టిప్లై చేద్దాం. -1 × 1 -1 -1 -1 × 5 -5 ప్లస్ 3 2s 6. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోతో సెకండ్ కాలమ్ని -1 × 1 -1 -1 × 2 -2 -3 × +1 అంటే -1 అంటే +3 అయిపోతుంది. ఓకే, సో -3 × -1 +3. నెక్స్ట్ థర్డ్ రోతో థర్డ్ కాలమ్ని, సో -1 × 3 -3, మళ్ళీ -1 × 6 -6 +9 అయిపోతుంది అన్నమాట. మొత్తం మీరు అన్నిటిని యాడ్ చేస్తే సో a³ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0 0 0. 18 - 18 0, 9 - 9 0, 18 ఒక 9 27. ఓకే, -27 0. నెక్స్ట్ -5 -1 -6 + 6 0, -3 + 3 0, -9 + 9 0. కాబట్టి ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో అన్ని ఎలిమెంట్స్ జీరోలుగా వస్తే దాన్ని నల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఓకే, సో a³ వాల్యూని
ఇలా కనుక్కోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.